అమ్మాయిలను అమ్ముకుంటారంటారు, దొంగతనాలు చేస్తారంటారు, ఇళ్లకొచ్చి మర్డర్లు చేస్తారని చెప్పి మీరే మాట్లాడతారు. మళ్ళీ పొగడ్తలు, ఇప్పుడు హామీలు. స్టాండ్ ఎందుకు మారుతుంది? మీ బతుకు ఒక స్టాండ్ ఎందుకు ఉండదు? ఎవడైనా మనిషి అన్నాక ఒక బతుకు, మన మనిషి జన్మ ఎత్తామంటే ఒక స్టాండ్ ఉండాలి కదా, ఒక నిబద్ధత ఉండాలి కదా. ఎందుకు ఏంటి పిలి మొగ్గలు? ఆయన మాట్లాడతాడు. ఇంకోటి ఏంటి, భారతీయ జనతా పార్టీ 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ, 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ, 2004లో చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశాం, మళ్ళీ నేను చచ్చిపోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోను. ఈ చంద్రబాబు నాయుడు మాట నాది కాదు. 2014లో ఎవరితో పొత్తు అంటే మళ్ళీ దోస్తీ, కుస్తీ అయిపోయింది. 99లో దోస్తీ, 2004 తర్వాత కుస్తీ, మళ్ళీ 2014లో దోస్తీ, మళ్ళీ 2019కి వచ్చేప్పటికి భారతీయ జనతా పార్టీతో కుస్తీ, మళ్ళీ 2024కి వచ్చేప్పటికి దోస్తీ. దేవుడు మనకు సిగ్గట్లేదంటే మనకు అర్థం కాదు. ఈ పిల్లి మొగ్గలు అంటే ఏ తప్పు చేసినా, గడ్డి కరిచినా ఎట్టా కొట్టా కుర్చీలో కూర్చోవాలి, డబ్బులు వెనకేసుకోవాలి, పాపపు సొమ్ము వెనక మూటలు కట్టుకోవాలి. ఇంతకు మించి ఏంటి? ఎవరికి ఉపయోగం? ఇవాళ అదొకటే కాదు, 2014లో మోడీ గారు ఆహా ఓహో వీరుడు సూర్యుడు అది ఇది అని, 2019లో మోడీ గారు అది, మోడీ గారు ఇది, మోడీ గారు లుచ్చా, మోడీ గారు కొడుకు లేడు, మోడీ గారికి పెళ్ళం లేదు, నాకు పెళ్ళం ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడు ఉన్నాడు, మోడీ గారు దేశద్రోహి, మోడీ గారు నక్సలైట్, మోడీ గారు తీవ్రవాది, మోడీ దేశాన్ని మొక్కలు చేస్తాడు, సాయిబులకు ఓటు ఉండదు, ముస్లింస్ అందరికి కూడా ఓటు ఉండదు మోడీ వస్తే. మోడీ మళ్ళీ గెలిచాడంటే క్రిస్టియన్లు తమ్ముళ్ళు, క్రిస్టియన్లందరూ ఆలోచించుకోండి. మరి వాళ్ళ రేపు నువ్వు మోడీ కలిసి గెలిస్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింస్ ఓటు ఉంటుందా, ఓటు ఉండదా? క్రిస్టియన్లందరూ ఈ దేశంలో ఉండాలా, పారిపోవాలా? నువ్వే చెప్పావు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నోటితో చెప్పాడు కదా, మోడీ భారతదేశంలో ఉంటే ముస్లింస్ కి ప్రమాదం. ఇవాళ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు? నేను కాపాడుకుంటా మిమ్మల్ని. మోడీ వాళ్ళు నన్ను అడిగారు పొత్తు కోసం, నిన్ను అడిగితే నువ్వు అడిగితే సిగ్గుండాలి కదా మనకి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇతను స్టాండ్. ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయ, అసలు ఇట్లాంటి బతుకు అవసరమా ఈ రాజకీయ నాయకుడికైనా? ఇటువంటి బతుకు అవసరమా అని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, మేము ఒకటే చెప్పాం, జన్మభూమి కమిటీలు ఈ సమాజానికి చెడు, కమిటీలు ఉండకూడదు అని చెప్పని హైకోర్టు కూడా వేశాం. హైకోర్టులో మేము వాదించాం, మా వల్ల కాలేదు, నిలువరించలేకపోయాం. ఎందుకు నిలువలేని హైకోర్టులో ఈ తప్పుడు చంద్రబాబు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని ఎందుకు నిలువరించలేకపోయామో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఎక్కడ బలవంతుడో, ఎక్కడ తప్పుడు పనులు చేస్తాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా మిత్రులతో సహా తెలుసు. మేము పోరాటం చేస్తానన్నాం, ప్రయత్నం చేశాం. మేము వచ్చి వాలంటీర్ల వ్యవస్థని తీసి అవతల పడేసాం, సముద్రంలో కలిపాం. సారీ, జన్మభూమి కమిటీల్ని బంగాళాఖాతంలో కలిపేశాం. జన్మభూమి కమిటీల్ని స్టాండ్ మార్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జన్మభూమి కమిటీల మీద ఒకటే స్టాండ్. మేము 2014 నుంచి ఈ రోజు దాకా కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. జన్మభూమి కమిటీలు అంటే అయ్యో తప్పుడు వ్యవస్థ, పేదలను దోచుకునేటువంటి వ్యవస్థ, అవినీతి వ్యవస్థ. అది
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆలోచన చేసి వాళ్ళ 2,50,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఇంటింటికి ప్రతి ప్రభుత్వ పథకాన్ని మనిషి ఇల్లు కదలకుండా అందజేసేటువంటి కార్యక్రమాన్ని పెడితే మీరేం చేశారు? 5-6 మాసాల క్రితం వరకు వాలంటీర్ల వ్యవస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడి మేము ఆ వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తామని చెప్పాను. ఇది ఒక మంచి వ్యవస్థ కాదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి వాలంటీర్ వ్యవస్థ గురించి నోటికొచ్చినట్టు నిందల వేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది, కొనసాగిస్తాం, పెన్షన్లు ఇంటికి ఇవ్వండి. మన దిక్కుమాలిన బతుకులకి ఏ రోజన్నా అసలు ఒక పేదవాడికి ఇంటికి ప్రభుత్వ సౌకర్యాన్ని, ప్రభుత్వ పథకాలని ఇంటికి వెళ్ళి అందించాలనేటువంటి ఆలోచన ఏనాడన్నా మనకు కలిగిందా? కలక్కపోగా ఇవాళ ఇవన్నీ మాట్లాడటం ఎవరిది పైశాచికత్వం? ఎవరిది? ఇవాళ ఎందుకు ఈ కంగారు మీకు? ముందు అంటే వాలంటీర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకముందు ఏ రోజన్నా మీరు ఇంటికి ప్రభుత్వ పథకాలు ఇంటికి పంపించేటువంటి వ్యవస్థ ఏమైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు మాత్రం కంగారు వాలంటీర్లను తీస్తే ఏం చేయాలి? వాలంటీర్లని ఈ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలోంచి 2 మాసాలు తొలగిస్తే మరి 2 మాసాలు ఏం చేయాలి? అంత వ్యవస్థ ఉందా మన దగ్గర? ఇప్పుడు చెప్తున్నారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మిగతా ఉద్యోగాలు మానేసేసి పెన్షన్లు ఇంటికి పంపండి. కంగారు 60 లక్షల మంది ఇలా కైమా కొట్టేస్తారని చెప్పని కంగారు ఇప్పుడు.